గౌరీ ఏం చేసిందో చూడు. బొద్దింకుల మందు తెచ్చి పప్పులో కలిపేసింది. నిన్ను అత్తలేదు దుత్తలేదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. నా ఫ్రెండ్ కలవాలి, వెళదాం పద. తనతో మాట్లాడి మీరు ఎలాగైనా అసలు విషయం బయటికి తేవాలి డాక్టర్. మీకు ఫోన్ వచ్చిందని బయటికెళ్ళండి, తనతో మాట్లాడి ఎనాలిసిస్ చేస్తాను. అలాగే డాక్టర్. హలో, నేనా? చిక్కడపల్లిలో ఉన్నానండి. అవునా, సరే నేను వస్తున్నాను. నేను కాల్ చేస్తాను. హర్షిణి, ఆయన ఫోన్ చేశారు, ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. ఉషా, ఆంటీ కంపెనీ ఇవ్వమ్మా. నీ పేరేమన్నావమ్మా? ఉషా ఆంటీ. ఉషా, ఏం చదువుకున్నావు? బీటెక్. అవును, నీ బావది నీది లవ్ మ్యారేజ్ అంట కదా? అవునా ఆంటీ, అత్తయ్య చెప్పారా? అవునమ్మా. ఆ బుక్ నీకు నచ్చిందా? ఊరికే క్యాజువల్ గా తీసుకున్నాను ఆంటీ. అవును, ఫర్దర్ స్టడీస్ కి ఎందుకు వెళ్ళలేదు? ఇంట్రెస్ట్ లేదా లేక చదవనీ లేదా? మీ అత్తయ్య ఫోన్లో పడి లోకాన్నే మర్చిపోయినట్టుంది. నేను పిలుస్తానుండమ్మా. అలాగే ఆంటీ. ఏమైంది? తను చాలా తెలియగలది. నా ఎనాలిసిస్ ప్రకారం ప్రాబ్లం తనలోనే ఉంది. కావాలనే అవాయిడ్ చేస్తుంది అనిపిస్తోంది. ఎలా చెప్తున్నారు? అడిగారా? అడగాల్సిన అవసరం లేదు. కాఫీ తాగే విధానం నుంచి మాట్లాడే తీరు దాకా చాలా విషయాల్లో తను అంచనా వేశాను. మీకు ప్రూఫ్ కావాలంటే నేను మీకు ఫోన్లో ఒక ప్లాన్ చెప్తాను, చెయ్యండి, బయటపడుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. రండి, తనకు అనుమానం వస్తుంది. నేను చెప్పానా ఫోన్లో పడితే లోకం మర్చిపోతుందని? సరే హర్షిణి, మేం బయలుదేరుతాం. ఇంకోసారి వస్తాం. మీరు తప్పకుండా మా ఇంటికి రావాలంటీ. షూర్, వెళ్ళొస్తామంటీ. అలాగే అమ్మా. కీస్ తీసుకో. వద్దు, నన్నేం చేద్దామా, నన్నేం చేద్దు. రేయ్, నీ అయ్యా డబ్బులు తీసుకున్నప్పుడు తెలీదా వడ్డీ ఎక్కువని? అది తీర్చేటప్పుడే గుర్తొచ్చిందిరా నీకు? కొంచెం తగ్గించమన్నాను అంతే కదా రత్తమ్మ గారు. ఒక్క రూపాయి కూడా తగ్గించను. ఈ రత్తమ్మ మాటంటే మాటే. తేడా వచ్చిందో ఆడదులే ఏం చేస్తుందిలే అనుకుంటున్నావేమో. ఈ రత్తమ్మ ముంజేతికి మీసాలు మొలిపించిందని తెలుసుకో. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను.
అలాగే అమ్మా. ఈలోగా డబ్బులు కట్టావో సరే సరే. లేదంటే తెలుసుగా. తెలుసు. బా ఏంటమ్మా ఈ గోల? ఎప్పుడు నీకు నీ వడ్డీల గొడవతోనే సరిపోతుందా? అది లేకపోతే మన సంపాదనే ఉందే. మీ అయ్య దేశాలు పట్టిపోయినా నిన్నెలా పోషించాననుకుంటున్నావు? ఇలాగే. దాని సంగతి వదిలే, ముందు నీ సంగతి చెప్పు. ఏం చెప్పమంటావమ్మా? ఆ పిచ్చిదాన్ని ఇంట్లోంచి పంపించేసరికి నా తల ప్రాణం అరికాల్లోకొచ్చేలా ఉంది. ఇంతకీ మీ బావ నిన్ను నమ్మాడా లేదా? ముందు నమ్మలేదు కాని ఇప్పుడు నమ్ముతున్నాడు. మరి మీ అత్త? నమ్మకేం చేస్తుంది? ఇంతవరకు ఎవ్వరికీ ఏ అనుమానం లేదు. మరి ఆ పిచ్చిదాన్ని బయటికి పంపించే ప్రయత్నం ఇంకా మొదలు పెట్టలేదా? ఇదిగో ఇప్పుడే మొదలైంది. కానీ అన్ని రోజులు ఎదురు చూడాలంటే చాలా విసుగొస్తుందమ్మా. పిచ్చిదానా, వడ్డీ రావాలంటే ముందు అప్పు తీసుకునేవాణ్ణి నమ్మించాలే, లేకపోతే వాడు రాడు. ఆ ఓపిక ఉండాలి. ఒక్కసారి వాడి జుట్టు మన చేతికి చిక్కిందా అంతే, ఆడించొచ్చు. ఏమోనమ్మా, నా వల్ల కావడం లేదు. అయినా అదెవరో నా బావ దగ్గర చేరడమేంటి? నేను పరాయిదాన్లా ఆ ఇంటికి వెళ్లాల్సి రావడమేంటి? ఇదిగో, ఇలాంటి ఆలోచనలు వచ్చాయంటే నువ్వనుకున్నది సాధించడం చాలా కష్టం. ఆ ఇంట్లో ఎవ్వరికీ అనుమానం రాకుండా వాళ్ల చేతనే దాన్ని బయటికి పంపించాలి. అర్థమైందిగా? పంపిస్తాను. స్నేహ, ఏంటి నువ్వు చెప్పేది? నిజం. ఇందులో ఖచ్చితంగా ఉషదే తప్పు. అలా అని ఎలా చెప్తావు? చెప్పాను కదండి, ఉషని సైకాలజిస్ట్కి చూపించానని. ఆవిడ అనాలిసిస్ ప్రకారం ఉష కావాలనే మన సంజయ్ని అవాయిడ్ చేస్తుంది. తను చాలా తెలివిగా సంజయ్ని దోషిగా నిలబెట్టాలని చేస్తోంది. అయినా ఉషని సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళమని నీకెవరు చెప్పారు? ఆవిడ చెప్పింది నిజమని నమ్మకం ఏంటి? ఏమో, ఒకవేళ ఇది రాంగ్ కావచ్చు కదా. నాకు తెలుసు మీరిలాగే అంటారని. అది కాదు స్నేహ, రేఖ తనతో మాట్లాడి సర్ది చెప్తుందని అనుకున్నాం కదా. తప్పు ఎవరిదని తెలుసుకోవడం కాదు, వాళ్ళని కలపడం కోసం ఏం చేస్తే సరిపోతుందని ఆలోచిద్దాం అనుకున్నాం కదా. నేను అలాగే అనుకున్నానండి, కానీ ఉష సంగతి మనకు తెలిసిందే కదా. తను ఎవరి మాట వినదు. నేను నమ్మ స్నేహ, ఇందులో ఇద్దరు తప్పు ఉండొచ్చు. నీ కొడుకు సంగతి నీకు తెలియదు, వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడి తప్పుల్ని కూడా దాచిపెడతావు కాబట్టి వాడి తప్పేం లేదని నీకు అనిపించవచ్చు. ఓహో, అంటే మీరు మీ మేనకోడల్ని వెనకేసుకొస్తున్నారనమాట. నేనెవరిని వెనకేసుకురావడం లేదు. నీ కొడుకుది కూడా తప్పు ఉండొచ్చు అని చెప్తున్నాను. అయితే మీకు ప్రూఫ్ కావాలన్నమాట. సరే, ఉషా ఉషా. వస్తున్నా అత్తయ్య. ఏంటత్తయ్యా? ఉషా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏంటది? విషయం ఏంటంటే, పెళ్ళైన తర్వాత మీరు హనీమూన్కి వెళ్ళలేదు కదా, అందుకే మీ ఇద్దరి మధ్య ఈ ప్రాబ్లమ్స్ అన్నీను. ఆ ఏర్పాట్లు చేశాము. రేపు 2వ తారీఖే మీ ప్రయాణం. రెండో తారీఖా? నాకు మాట చెప్పాల్సింది కదా అత్తయ్య. ఏమ్మా, ఆ రోజు ఏమైంది? నీకేదైనా ప్రాబ్లమా? అది కాదత్తయ్య, ముందు చెప్పకుండా ఏర్పాట్లు చేయడం ఏంటి? అదేంటుషా అలా మాట్లాడుతున్నావు? మీ పెళ్ళికి కూడా నేనే నిర్ణయం తీసుకున్నాను కదా, మర్చిపోయావా? నా ఉద్దేశం అది కాదత్తయ్య. 2వ తారీఖుకి నా ఫ్రెండ్ సుమిత్ర మ్యారేజ్ ఉంది. తను నాకెప్పుడో చెప్పింది. ఓ, అంతేనా? నేను తప్పకుండా వెళ్ళాలత్తయ్య.
తను నాకు 1కి 10 సార్లు చెప్పింది వెళ్ళు తీరాలి. అలాగే వెళ్దుగానమ్మా, దాందే ఉంది. 2వ తారీఖు కాదంటే 20న బుక్ చేద్దాం. ఏమంటా? సరే అత్తయ్య. ఇప్పుడేమంటారు? దీనికేనా? హ, నిజంగానే తన కుదరదంటుంది కదా. ఓహో, అదే నిరూపిస్తాను చూడండి. అత్త అత్త, ఈ చీర చాలా బాగుంది, నాకిస్తావా? ఏదైనా అడిగిస్తాను కానీ ఈ చీర మాత్రం అడక్కు. ఇది నా ప్రాణం, ఎవ్వరికి ఇవ్వను. ఏంటత్త దాని స్పెషల్? ఇది మీ మావ నాకు కొన్న మొట్టమొదటి చీర. అప్పటినుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నా తెలుసా. ఏంటత్త అప్పటినుంచి ఇప్పటిదాకా ఇంత జాగ్రత్తగా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నావా? అవునే. మరి రేపు నీ కోడలుగా వచ్చినా కూడా దీన్ని నాకివ్వవా? ఈ చీర నాకు చాలా బాగా నచ్చిందత్తా. అప్పటికి చూద్దాంలే. అయినా ఇదెందుకే నీకు? ఇంతకంటే మంచి చీర కొనిపెడుతుందిలే మీ అమ్మ. వడ్డీల మీద బాగానే సంపాదిస్తుంది కదా. ఇదిగో మా అమ్మ గురించి మాట్లాడుకత్తా. ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ పద్ధతి మారదు. ఆ మనిషి వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది. అత్త, ఇది నాకేనా? ఇలా ఇవ్వు. నాకే దిక్కులేదు, ఇంకా నీకు కావాలా? ఇవ్వు. ఇది నాది. నాది. మీరిద్దరూ కలిసి దాన్ని చించేస్తారా ఏంటి? ఇటువంటి గౌరీ, నువ్వు బొమ్మతో ఆడుకోమ్మా. వెళ్ళమ్మా. నాకు కావాలి. సరేలే, వెళ్ళు. గంగా, ఈ బట్టలు కొంచెం మడత పెట్టేయమ్మా. నేను కూరగాయల బండి దాకా వెళ్ళొస్తాను, సరేనా? అలాగే అత్తయ్యా. ఈ చీర నీ ప్రాణమా అత్త? చెప్తా. నువ్వు వెలిగిస్తావా? ఇవ్వు. గౌరీ, ఇదిగో ఈ అగ్గిపుల్ల తీసుకుని వెళ్ళి అదిగో ఆ చీర మీద వెలిగించి వేయి. వేస్తే పెద్ద మంటొస్తుంది, చలి కాచుకోవచ్చు. సరేనా? సరే, అయితే వెళ్ళు. నీకేం రోగం వచ్చిందో పిచ్చిదానా? బంగారం లాంటి చీరని కాల్చి బురద చేసావు కదే నిన్ను.
అత్తా అత్తా అయ్యో, నీ చీర ఆ చీరే ప్రాణానికి ఒక ఎత్తులా కాపాడుకుంటూ వచ్చాను. ఈ రోజు ఇది పూర్తి పనిచేసింది. పాపం అత్తా, పిచ్చిది కదా, దానికేం తెలుసు? గౌరీ, ఎందుకలా చేస్తావు? నువ్వే కదా? అవును, నేనే అడుగుతున్నాను, ఎందుకు చేసావు? ఏం చక్క ఓ పక్కన కూర్చోకుండా ఏం పనులేవి? ఇంకా నేను ఒళ్ళు కాల్చుకోలేదు. ఏంటి, ఏమైంది? ఏం లేదు బాబా, పాపం అత్తయ్య ప్రాణంలో చూసుకునే చీరని గౌరీ తగలబెట్టేసింది, అందుకే అత్త ఏడుస్తోంది. పోనీలేమ్మా, చీరేగా. అది మీ నాన్న కొన్న చీరరా. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చానో నీకేం తెలుసు? నువ్వేం చేస్తున్నావు గంగా? ఏ జాగ్రత్తగా చూసుకోలేవా? నేను ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాను బాబా, ఇంతలో ఎప్పుడు లోపలికి వచ్చిందో తెలీదు. అయినా పొద్దుకూకులో కాపలా కాయడం జరిగే పనేనా చెప్పు? సర్లే, అదంతా తుడిచే. అమ్మా బాధపడకమ్మా, ఏదో పొరపాటున చేసి ఉంటుందిలే, ఏడవకు. ఏడవ కదరా. గౌరీ, ఏడవకు. సరే, అరే, ఏడవకు. కొట్టింది బాబా. ఏడవకు. పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు హనీమూన్కి వెళ్ళలేదు కదా, అందుకనే మీ ఇద్దరి మధ్య ఈ ప్రాబ్లమ్స్ అన్నీను. రేపు 2వ తారీఖే మీ ప్రయాణం. ఎలా తప్పించుకోవాలి? ఇలా ఇంకెన్ని రోజులు? 20 తర్వాతైనా హనీమూన్ ఉంటుంది. ఈలోగా సంధ్య దొరికినా, ఆ ఫోటోలో వ్యక్తి దొరికినా సమస్య నుంచి బయటపడొచ్చు. ఉషా, అత్తయ్య, ఏం చేస్తున్నావు తల్లి? అది ఏం లేదు అత్తయ్య, రూమ్ సర్దుదామని. రూమ్దే ఉందమ్మా, ఎప్పుడైనా సర్దుకోవచ్చు. రా, బయట సంజయ్ మీ మావయ్య వెయిట్ చేస్తున్నారు. రామ్మా, రా. రామా ఉషా, నీ గురించే మాట్లాడుకుంటున్నా. కూర్చో. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. ఏంటి మావయ్య, దేని గురించి? మన హనీమూన్ కి ఏ కంట్రీ అయితే బాగుంటుందని మాట్లాడుకుంటాం ఉషా. హనీమూనా? ఇప్పుడు కాదులే ఉషా, 2వ తారీఖున నీ ఫ్రెండ్ ఎవరితో పెళ్ళుందని చెప్పావు కదా, ఆ అమ్మాయి పేరేంటి? కౌసల్య. కౌసల్య కదా? కాదత్తయ్య, సుమిత్ర. కరెక్ట్, సుమిత్ర. ఏంటో అన్నీ అలా మర్చిపోతూ ఉంటారు. ఆ పెళ్ళాక వెళ్ళొచ్చులే. అవును, సుమిత్ర నీకు చిన్నప్పటి నుంచి ఫ్రెండా? అవునత్తయ్య, అందుకే తప్పకుండా వెళ్ళాలి అన్నాను. అయ్యో,
తప్పకుండా వెళ్ళాలమ్మా. నువ్వు వెళ్ళకపోతే ఎలా చెప్పు? ఆ హాయ్ ఉషా. రెండో తారీఖుకి నా ఫ్రెండ్ సుమిత్ర మ్యారేజ్ ఉంది. తను నాకెప్పుడో చెప్పింది. నువ్వేంటి ఇక్కడ? నేనే రమ్మని చెప్పాను.